క్యాజువల్ వేలో కానీ ఆన్లైన్లో కానీ ఏదైనా జాబ్ చేస్తూ లేకుంటే ఏదైనా పార్ట్ టైం లాగా చేస్తూ మనీ గెయిన్ అవ్వచ్చా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. అవునండి, ఖచ్చితంగా మనీ గెయిన్ అవ్వచ్చు. పార్ట్ టైం లాగా చేస్తూ మనీ అనేది గెయిన్ అవ్వడానికి మనకి ఆన్లైన్లో మనకి తెలియకుండా చాలా వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసి మనము మనీ ఎర్న్ అవుతున్నాం కండి. అలాగే వెబ్ పేజ్లో గూగుల్ వెబ్ పేజెస్లో కూడా మనము ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసుకొని దాన్ని డైలీ అప్డేట్ చేసుకుంటూ మనీ అనేది గెయిన్ అవ్వచ్చు. అలాగే మనము ఇక్కడ పాకెట్ నావెల్ అనేది ఒక యాప్ ఉందండి, దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. పాకెట్ ఎఫ్ఎం యాప్ గురించి వినే ఉంటారు కదండి. ఈ పాకెట్ ఎఫ్ఎం యాప్ వాళ్ళది ఈ పాకెట్ నావెల్ యాప్ కూడా అనమాట. ఈ పాకెట్ నావెల్ యాప్లో ఏం చేస్తారంటే మనకి నవలలు కానీ కథలు కానీ రాయడంలో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చాలామంది ఇప్పుడు ఏంటంటే ఎవరు చదువుతున్నారులే అన్నట్టుగా, ఎవరు వింటున్నారులే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. వాళ్ళకి రాయాలన్నా చేయాలన్నా అదివరకు నవలలు కానీ కథలు కానీ బుక్స్ చాలామంది తీసుకొని అలాగా చదువుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడేంటి దాని గురించి పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లా, అలా అని చెప్పి రాసే వాళ్ళకి కూడా ఏముంది అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ అండి. ఏంటంటే మనము పాకెట్ నావెల్ యాప్లో వాళ్ళ స్టోరీ మన ఓన్ నాలెడ్జ్ తోటి కాపీ కంటెంట్ లేకుండా మనకి స్టోరీస్ కానీ నవలలు కానీ రాసే నాలెడ్జ్ ఉంటే దాంట్లో రాసి పబ్లిష్ చేస్తే మనకి వాళ్ళు ఇన్కమ్ అనేది ఇస్తారంట. మనకి వాళ్ళు ఇన్కమ్ అనేది బోనస్లుగా ఇన్సెంటివ్గా ఇస్తారనమాట. అలాగే కూడా ఈ ఆపర్చునిటీని చాలామంది యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదండి. ఖచ్చితంగా దీన్ని కనుక మీరు చూసినట్లయితే ఇది బాగా యూజ్ అవుతుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము ఇంకా లేట్ చేయకుండా మనం దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చూసేద్దాం. ఇప్పుడు ఆ పాకెట్ నావెల్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఎలా లాగిన్ అవ్వాలి, మనం ఏ లాంగ్వేజెస్లో ఎలా రాయాలి, దాని నుంచి ఇన్కమ్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఆ ప్రాసెస్ మొత్తం క్లియర్గా మనం ఇప్పుడు చూద్దామండి. గూగుల్లోకి వెళ్ళేసి మనము ఇలాగా ఇక్కడ writer@pocketnovel.com క్లిక్ చేయాలని. క్లిక్ చేస్తే ఇలాగ మనకి ఈ ఐకాన్ తోటి అఫీషియల్గా లింక్ అనేది ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట పేజ్. వాళ్ళు మనల్ని పర్సనల్ డీటెయిల్స్
30,000 పదాలు అంటే 30,000 పదాలకి తగ్గకుండా మనం నోవెల్ స్టార్ట్ చేయాలని చెప్తున్నాం కదండి. ఆ నోవెల్ని ఇక్కడ మనము రాయాలి. కానీ ఏం చేయాలంటే నోవెల్ని రాసేటప్పుడు ఎలాంటి గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకూడదు. మనం రాసే నోవెల్ అనేది కాపీడ్ కంటెంట్ అయి ఉండకూడదు, అడల్ట్ కంటెంట్ అయి ఉండకూడదు అనమాట. ఫస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే వామ్మో 30,000 పదాలతోటి ఎలా రాయాలా అని చాలా మంది అనుకుంటారండి. అలా ఏమీ ఫీల్ అవ్వద్దు. గ్రామటికల్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఎంఎస్ వర్డ్, నోట్ ప్యాడ్ అవన్నీ ఉంటాయి కదండి, వాటిలోకి వెళ్ళేసి ఫస్ట్ మనం అక్కడ టైప్ చేసుకోవాలి. ఇలా టైప్ చేసుకునేటప్పుడు అన్ని పదాలతోటి ఎవరికైనా టైప్ చేయడం కష్టం కదండి. కానీ ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో యాప్స్ వచ్చేసాయండి. మనం వాయిస్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా టైప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి యాప్స్ వచ్చేసాయి. ఆ యాప్స్ని కనుక మనం డౌన్లోడ్ చేసేసుకొని ఆ యాప్స్ ద్వారా మనం ఏం చేయాలి, టైప్ చేసుకోవాలి. ఎంఎస్ వర్డ్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ అలాగే టైప్ చేసేసుకొని క్లియర్గా అక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేసుకొని అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పేస్ట్ చేసుకొని ఇక్కడ కార్నర్లో మనకి అక్కడ పబ్లిష్ అని ఉంటుందండి, అది ఇక్కడ పేస్ట్ చేస్తే అది హైలైట్ అవుతుంది అనమాట. ఏదైనా మ్యాటర్ ఇక్కడ రాసేసి 30,000 వర్డ్స్ ఉంటేనే అది హైలైట్ అవుతుందండి. హైలైట్ అయితే దాన్ని క్లిక్ చేస్తే అది పబ్లిష్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అది కంటెంట్. ఇక్కడ ఇన్కమ్ అని ఉంది కదండి. నెక్స్ట్ ఇన్కమ్. ఈ ఇన్కమ్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి 30,000 పదాలు రాయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మనకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు ఉంటాయి. వాటిని ఏమంటారు, రివార్డ్స్. అంటే వాళ్ళు ఇచ్చే రివార్డ్స్ అనమాట. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఏమని చెప్తారంటే రివార్డ్స్ అంటారు అనమాట. దాని యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇన్కమ్లో ఉంటాయి. మనకి ఇప్పటి వరకు మనం ఎంత ఇన్కమ్ గెయిన్ చేసాము, ఎన్ని పదాలకి ఎంత ఇన్కమ్ వచ్చింది, మనకి ఎన్ని వర్డ్స్తో మనం రాసామనే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి ఈ ఇన్కమ్లో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం అఫీషియల్గా ఎలా వస్తుంది, మనకి ఇన్కమ్ ఎన్ని వర్డ్స్కి ఎలా వస్తుంది, ఆ రేట్ అనేది ఎలా పెరుగుతుంది అనే దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చే బోనస్ డీటెయిల్స్ అవి ఎలా వస్తాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చే బోనస్ అనేది 3 వేరియేషన్స్లో ఉంటుందండి. 30,000 పదాలతోటి స్టార్ట్ చేస్తాం కదండి, అది కంప్లీట్ అయ్యి మనం పబ్లిష్ చేస్తే వాళ్ళు మనకి స్టార్టింగ్ 3,000 రూపీస్ అనేది ఇస్తారండి. దీని గురించి చూద్దాం అన్నమాట. ఇది ఫస్ట్ బోనస్. వాళ్ళు ఇచ్చే మనకి ఫస్ట్ బోనస్ ఇది అనమాట. చూడండి ఇక్కడ మినిమం వర్డ్స్ ఎన్ని ఉండాలి, 30,000 పదాలు ఉండాలి. ఆ 30,000 పదాలకి వాళ్ళు ఇచ్చే ఫస్ట్ రేట్ ఎంత, 3,000 రూపాయలు అనమాట. ఈ ఇన్కమ్ అనేది ఎలా పెరుగుతుంది, ఈ రేట్ అనేది ఎలా పెరుగుతుందంటే ఫస్ట్ వాడు ఇక్కడ ఇస్తారు డీటెయిల్స్. దాని గురించి కొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి, కావాలంటే చూసుకోవచ్చు. మనం రాసే ప్రతి పదానికి 10 పైసలని వాళ్ళు కౌంట్ చేస్తారండి. పదానికి వచ్చేసి 10 పైసలు అనేది అని వాళ్ళు కౌంట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ హైలైట్ అయిందండి, చూడండి. నో కాపీడ్, ట్రాన్స్లేటెడ్, అడల్ట్ ఆర్ నాన్ ఫిక్షన్ కంటెంట్ అనేది ఇక్కడ ఉండకూడదు. అంటే ఎనీ కాపీడ్ కంటెంట్ అయి ఉండకూడదు, వేరే లాంగ్వేజ్ నుంచి మనం ట్రాన్స్లేట్ చేసుకొని రాయకూడదండి. నెక్స్ట్ అడల్ట్ కంటెంట్ అయి కూడా ఉండకూడదండి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చేటువంటి మనీ అనేది మనకి ఎలా ఇస్తారు అంటే చెప్పాను కదండి, ప్రతి పదానికి వాళ్ళు 10 పైసలని కౌంట్ చేసి ఇస్తారు. అది మనకి ఎలా అందుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఎక్కువ పబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మోనిటైజేషన్ లాగా చేస్తారంటే, అంటే వాళ్ళ దాంట్లో మనకి రైటర్స్ వ్యాలెట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనకి ఉన్నాయి కదండి గూగుల్ పే, ఫోన్పే, అలాగా రైటర్స్ వ్యాలెట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు మనీ ఆ వ్యాలెట్లోకి సెండ్ చేస్తారు. ఆ వ్యాలెట్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని ఆ వ్యాలెట్కి లింక్ చేసి మనం ఆ వ్యాలెట్లో నుంచి మన బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్లేట్ చేసుకొని మనం తీసుకోవాలన్నమాట. అది అలా ట్రాన్స్లేట్ చేస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము
30,000 పదాల నుంచి స్టార్ట్ చేసి మన నోవెల్ అనేది సపోజ్ 65,000 పదాల వరకు వచ్చింది స్టార్ట్ పబ్లిష్ చేసేటప్పుడు. అప్పుడు వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారు, ప్రతి పదానికి 10 పైసలు అని చెప్పాను కదండి, అలాగే కౌంట్ చేసి 65,000 పదాలకి 6,500 అలాగా ఇస్తారండి. మన స్టార్టింగ్ 30,000 పదాలు అంటే 30,000 పదాలు అవ్వగానే అది కంక్లూడ్ అయినా అవ్వకపోయినా కంప్లీట్ చేయాలని ఏమి లేదు, అలా చేయొచ్చు. అలా చేసిన తర్వాత దాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు చాప్టర్స్ వైజ్గా. అదనేది దానికి ఇన్కమ్ అనేది సెకండ్ బోనస్ అనమాట. దాన్ని డైలీ అప్డేట్ చేస్తే ఎలా ఇస్తారు, ఇది స్టార్టింగ్ పబ్లిష్ చేసాం, ఇది వాళ్ళకి ఇచ్చే ఫస్ట్. సెకండ్ బోనస్ అంటారు. ఇలాగా మనకి నోవెల్ కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోవెల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి టోటల్గా బుక్ అనేది మనం పబ్లిష్ చేస్తాం. మన యొక్క పేరు, దానికి ఒక టైటిల్ అవన్నీ ఇచ్చేసి మనకి బుక్ అనేది పబ్లిష్ చేస్తాం. ఆ పబ్లిష్ చేసిన తర్వాత వచ్చే వ్యూస్, దానికి దాంట్లో ఉన్నటువంటి రేట్, పదాల యొక్క రేటింగ్ బట్టి దాన్ని మనం ఏం చేస్తారంటే ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటాడనమాట. దాన్ని ఏమంటారు, కంప్లీషన్ ఆఫ్ బోనస్ అంటారు. అంటే దాన్ని థర్డ్ బోనస్ అనమాట, వాడు ఇచ్చే థర్డ్ బోనస్. ఇప్పుడు మనకి బుక్ రైటింగ్ కంప్లీట్ అయింది. ఆ బుక్ అనేది మనకి 1 lakh నుంచి 2.5 lakh వరకు ఉంటే మనకి వాడు స్టార్టింగ్ 1000 రూపాయలు ఇస్తారు. స్టార్టింగ్ మనం పబ్లిష్ చేయగానే 1000 రూపాయలు వస్తాయి, అంటే బోనస్ అనమాట. 1000 రూపాయలు వస్తుంటే దాని పదాలను మనం పెంచు, ఒకవేళ 2.5 lakh నుంచి 3.5 lakh వరకు ఉంటే 5,000. అలాగా మోర్ దాన్ 5 lakh 5 లక్షల పదాల కంటే ఎక్కువ ఉంటే మనకి ఇన్కమ్ ఏమవుతుంది, 25,000 వరకు వస్తుంది అనమాట. నేను ఇంకొక విషయం ఏంటంటే, మనకి పదాలు కనుక రాసిన 2.5 lakhs అయింది అనుకోండి, 2.5 lakhs తర్వాత ఏమవుతుందంటే మనకి చూసే వాళ్ళ వ్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయంటే మన యొక్క బుక్ అనేది ఎలిజిబుల్ కనుక అయితే దాన్ని ఆడియో బుక్గా కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు ఆడియో బుక్గా కన్వర్ట్ చేస్తే మనకి అక్కడ స్పెషల్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. ఈ బోనస్తో పాటు మనకి ఆడియో బుక్గా కన్వర్ట్ చేసినందుకు మళ్ళీ స్పెషల్ బోనస్ అనేది యాడ్ అవుతుంది ఈ బోనస్కి. అలా కూడా ఇన్కమ్ అనేది ఇంకా పెరుగుతుంది అన్నమాట. అలాగా
టోటల్ డీటెయిల్స్ అనేవి పాకెట్ నవల్ యాప్ గురించి డీటెయిల్స్ అనేవి ఇవన్నమాట. మొత్తం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇది కనుక మంచి ఆపర్చునిటీ, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా మంచిగా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకున్న నాలెడ్జ్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అలాగే ఈ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇలాంటివి చాలా అప్డేట్స్ అనేవి మీకు డైలీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.